ఉత్తరాన కైలాసం ఉంటుంది, ఉత్తరాన మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు. ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోవడం. దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున. ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి. ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం కాదు, అసలు నిజంగా ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి. అసలు శాస్త్రం అది. ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకీని తీసుకెడతారు ఉత్తరద్వారంలోంచి. ఆయనతో వెళ్ళాలి. నువ్వు తినే ఉత్తరద్వారంలోంచి వెళితే నీకేం వస్తుంది? ఆయన వెళ్ళిన ఉత్తరద్వారంలోంచి వెళ్ళాలనుకోవాలి. అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి. కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి? ఉత్తరద్వారంలోంచి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి. ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? వైదికంగా వెళ్ళాలి. పైన చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు. గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా వెడితే మహాపాపం. వేదం పటలపన్నం చెప్తోంది. కాబట్టి కుర్చీళ్ళు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి. నీకు ద్వాదశనామములైతే ద్వాదశనామములు, నాకు విభూతి ధారణ ఎలా చెప్తే అలా నేను విభూతి ధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారంలోంచి మౌనంగా కానీ భగవన్నామం చెప్తూ కానీ ఆయన వెంట వెడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు. ఉదారుడై నన్ను నమ్మి, శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తరద్వారంలోంచి తీసుకెడతాడు. ఇది ఇక ఏమీ చెయ్యలేను, నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి. ఏమీ చేత కాని వాడన్నా చెయ్యాలి. ఈశ్వరాన్ని నాకు ఏం చేతనైనని నేను అన్నీ చేసేస్తానని ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి. అందుకే శివాలయంలో ఎందుకు ఉండదో తెలుసా అండి? ఉత్తరద్వారంలోంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు? అంత శివకేశవ అభేదంగా ఉంటుంది ముక్కోటేకాదశి యథార్థమునకు. కాబట్టి ముక్కోటేకాదశి తిథి, ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి. అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు. అటువంటి ముక్కోటేకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు. మీరు రామచంద్రమూర్తిని నించోపెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి, 3 కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతుంది అక్కడ. ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి. మీరు ఒక తులసిదళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసిదళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసిదళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం. మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అన్నారనుకోండి, 3 కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు. రేపు అన్ని 3 కోట్ల మీద వేస్తారు. రేపు మీరేమీ చేయలేదనుకోండి, 3 కోట్ల పాపాలు చేసిన ఫలితం వేస్తారు. మరి అంతే కదండి. 100 మంది పరీక్ష కడితే 30 మంది పాస్ అయ్యారని నేనంటే 70 మంది ఏమైనట్టు? ఫెయిల్ అయినట్టేగా. మరి ఏమీ చేయని వాడు ఏమైనట్టు? పాపాన్ని పొందినట్టు కాదా 3 కోట్ల పాపాలని? కాబట్టి ఉత్తరద్వార దర్శనము చెయ్యాలి, ఉపవాసము చెయ్యాలి. ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కెడతారో మినహాయింపును అనుభవించినా తాను చెయ్యగలిగింది చెయ్యాలి. నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేమీ లేదు. నువ్వు అసలు కదలలేని వాడి అయితే ఇంట్లో కూర్చుని గోవిందనామైనా చెప్పాలి. కాబట్టి రేపొక్క రోజు ఉదయం నుంచి కనీసం రాత్రి నిద్రపోయే వరకు జాగరణ చేయకపోయినా నిద్రపోయే వరకు భగవన్నామమునందు మాత్రమే నిబద్ధుడయ్యుంటే అంతకన్నా భాగ్యమే ఉంటుంది. హరిప్రసాద్ గారి ద్వారా ఏ రామాయణాన్ని ఇక్కడ చెప్పించాడో రామచంద్రమూర్తి, ఆ రామచంద్రమూర్తే ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని రేపు చేయిస్తున్నాడు. రేపు శ్రీరామాయణం జరిగిన 42 రోజులు ఏ మూర్తులు, ఏ స్వామి, నేను మూర్తులు అనడం కూడా నాకు ఇష్టం ఉండదు, ఏ స్వామి ఆ వేదిక మీద కూర్చుని చెప్పించారో ఆ స్వామి రేపు ఇక్కడి నుంచి బయలుదేరి, నాకు ఆ అడ్రస్ కరెక్ట్గా తెలియదు, హరిప్రసాద్ గారు చెప్తారు, అక్కడికి విరాజమానుడు అవుతాడు. రేపు
స్వామితో పాటు నడవడం అదృష్టం కదండి. ఉత్తరద్వార దర్శనం చేసుకుని రేపు స్వామితో పాటు రామనామం చెప్తూ మనం అందరం ఆ ప్రదేశానికి చేరుకోగలిగితే అక్కడ స్వామికి పంచామృతాభిషేకాలు చేసి స్వామిని పెడతారు. అక్కడ భజనలు ఉంటాయి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంటాయి. కాకినాడ నుంచి త్యాగరాజస్వామి కీర్తనలే తన ఊపిరిగా బతికేటటువంటి మా అక్కగారు పెద్దాడ సూర్యకుమారి గారు వచ్చారు. ఆవిడ రామచంద్రమూర్తి యొక్క కీర్తనల మీద కచేరీ చేస్తారు. ఆ రామనామ సంకీర్తన ఉంటుంది. హాయిగా మీరు అంతగా మన శరీరాలు అలవాటు పడిపోయాయి కాబట్టి పడిపోతుందేమో అనుకుంటే, నేను అనుకుంటున్నాను ఆయన పెట్టడానికి సిద్ధహస్తుడు కాబట్టి ప్రసాదం కూడా కొంచెం సాత్వికంగా ఉంటుంది అని. కాబట్టి కొద్దిగా సాత్విక ప్రసాదం ఉంటుంది. కాబట్టి ఆ సాత్విక ప్రసాదం పుచ్చుకొని సాయంకాలం వరకు కూర్చోవచ్చు. చక్కగా రామనామం చెప్తూ 1 గంట రామనామం రాస్తూ. ఇక అంతకన్నా భాగ్యమే ఉందండి. ముక్కోటే కాల్చినాడు, రేపు పుస్తకాలు ఇప్పించండి అయ్యా మాకు. 1 గంట రామనామం రాసుకుని, రామనామం చెప్పుకొని, విష్ణు సహస్రం పారాయణ చేసుకుని, తులసి అర్చన చేసుకుని, పంచామృతాభిషేకం చూసుకుని, కీర్తనలు చూసుకుని, నేను కాకినాడ వెళ్ళిపోతాను, మీరింటికి వెళ్ళిపోతారు. ముక్కోటి ఏకాదశి ఏ రామచంద్రమూర్తి దగ్గర కూర్చొని మనం రామాయణం విన్నామో ఆ రామచంద్రమూర్తే గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ ముక్కోటి ఏకాదశి నాడు కూడా అద్భుత ఫలితాన్ని ఇప్పిస్తానని సంకల్పం చేశాడు. అందుకని రేపు తాను కదిలి మనని కూడా ఆయన వెంట రమ్మంటున్నాడు. అది కదా అసలు ఉత్తరద్వారం. కాబట్టి రేపు ఆయనతో కలిసి బయలుదేరుదాం. మిగిలిన కార్యాన్నంతటినీ హరిప్రసాద్ గారు మీకు వివరణ చేస్తారు. ఇంకొక విషయం, మృగశిరా నక్షత్ర సంజాతులైనటువంటి జగద్గురువులు, మహాపురుషులు, ప్రాతస్మరణీయులు ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత అజ్ఞానాం జాహ్నవీ తీర్థం, సర్వేషాం సుఖదం తీర్థం, భారతీ తీర్థమాశ్రయే. ఆయన మహానుభావుడు. సర్వేషాం సుఖదం, ప్రతి వారికి సుఖమునివ్వగలిగినటువంటి వారు. అజ్ఞానులైనటువంటి వారికి గంగాతీర్థము వంటి వారు. అటువంటి భారతీ తీర్థస్వామి వారు శృంగగిరి పీఠానికి పీఠాధిపత్యంలో ఉన్నారు ఇప్పుడు. వారి నక్షత్రం ఉన్న రోజుల్లో అన్ని చోట్ల కూడా గురుపాదుకా పూజ జరుగుతోంది. గురుపాదుక, మీరు ఒకటి ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. గురుపాదుకకి ఎందుకు పూజ? చెప్పులకి పూజ లేదుగా లోకంలో. ఒక రామచంద్రమూర్తి పాదుకలకి చేశారు. నన్ను గౌరవించవచ్చు, నా చెప్పుల్ని ఎవరు గౌరవిస్తారు? కోటేశ్వరారు, మీరు కట్టి విప్పిన పంచి ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. మీరు వేసుకు విప్పిన చెప్పులు ఇవ్వండి అని నన్ను ఎవరు అడగకూడదు కూడా. నేను అంత గొప్పవాడిని ఏం కాను. కానీ గురుపాదుకలను ఇస్తారు. ఎందుకో తెలుసా అండి? గురువుగారు నిలబడిన కారణం చేత గురువుగారి యొక్క శక్తి అంతా పాదములలోని నాడీమండలంలో ఉంటుంది. కొయ్య ఉపాసనా బలాన్ని పుచ్చుకుంటుంది. పుచ్చుకుని ఇబ్బంది లేకుండా సాధకుడిని కాపాడుతుంది. అందుకే కొయ్యపీట మీద కూర్చుంటారు. కొయ్య పాదుకలు వేసుకొని జగద్గురువులు తిరుగుతారు. వారి పాదములలో ఏ అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయో ఆ అనుగ్రహ శక్తి ఆ కొయ్య పాదుకలలోకి కూడా దిగుతుంది. పాదుకలకి పూజ ఒకటి, పాదములకు పూజ ఒకటి కాదు. పాదుకా పూజయే పాద పూజ. పాద పూజ కన్నా పాదుకా పూజ గొప్పది. ఎందుకో తెలుసా అండి? పాదాలకి పూజ చేయడంలో కనీసం నీ అహంకారం అడ్డు రాకుండా ఉంటుంది. ఆయన మహాత్ముడు రావు, ఒకసారి నమస్కారం పెడదాం అంటాం. ఆయన వేసుకు విప్పిన పాదుకలు రా అని నమస్కారం పెట్టాలంటే నువ్వు బాగా అహంకార పరిత్యాగం చేసి ఉండాలి. అప్పుడు నీ యందు గురుకటాక్షం బాగా ప్రసరిస్తుంది. ఎవరికి గురుకటాక్షం ప్రసరిస్తుందో వారికి పరబ్రహ్మమే అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి గురుపాదుకా పూజలు అనేక చోట్ల ప్రారంభమయ్యాయి. 3-4 ప్రదేశాల్లో జరిగాయిట. మీ అదృష్ట విశేషం ఏమిటంటే ఇక్కడ గుంటూరుకి కల్పవృక్షంలో దొరికారు హరిప్రసాద్ గారు. శృంగగిరి పీఠాధిపతులకి వారి ఎందున్న వాత్సల్యం చేత ఈ మృగశిరా నక్షత్రంలో ఈసారి వచ్చేటటువంటి విరోధీనామ సంవత్సర పుష్య శుక్ల చతుర్దశి అంటే పగటిపూట ఉపవాసం చేయవలసిన తిథి. పుష్యశుక్ల చతుర్దశి బుధవారం నాడు గుంటూరు శృంగగిరి పీఠంలో గురుపాదుకా పూజ జరుగుతుంది. కాబట్టి ఆ వేళలో వారు చెప్తారు, మీ అందరూ చక్కగా గురుపాదుకా పూజలో కూడా పాల్గొని తత్సంబంధమైనటువంటి ప్రసాదమును పొంది గురువుగారి యొక్క అనుగ్రహమును సంపూర్ణముగా పొందెదరుగాక అని మీకు నేను ఈ విషయాన్ని కూడా విజ్ఞాపన చేస్తూ ఇతర వివరములను మాన్య శ్రీ హరిప్రసాద్ గారు వివరిస్తారు. ఇక్కడతో నా